సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. జోహో అనే కంపెనీ మనందరికీ తెలిసిందే. గ్రామీణ నేపథ్యం ఉన్న కంపెనీ. ఆ కంపెనీ చైర్మన్ ఎండి వచ్చి అందరికీ గ్రామీణ ప్రాంతంలో డెవలప్ అవ్వాలని రోజు స్టేట్మెంట్స్ పెడతారు. అలాంటి ఆయన ఎటువంటి సమాచారం లేకుండా 300 మంది ట్రైనీల్ని ఒకే వేటుతో సిబ్బంది విధుల నుంచి తొలగించాడు అని వచ్చింది న్యూస్. దీని మీద చాలామంది చాలా రకాలుగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దాదాపు 300 మంది ట్రైనీల్ని కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తుంది. టెక్ నిపుణుల నివేదిక బ్లెండ్లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుడి కథనం ప్రకారం కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపుకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, మీరు మమ్మల్ని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని తీసేసి తక్కువ జీతానికి వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్టు చెప్తున్నారు. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీల్ని తొలగించిందని ఈయన యూజర్ చెప్పారు. సో ప్రెషర్ల ఆవేదన ఎలా ఉంది అంటే, నేను ఆర్థికంగా ఎదుగుదల లేని కంపెనీ నుంచి వచ్చాను. సో నాకు ఈ జాబ్ చాలా అవసరం, నాకు ఈ కుటుంబానికి చాలా జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల్ని కాదని ఈ జోహోకి వచ్చాను. అలాంటి కంపెనీల్లో బెంచ్ మీద ఉన్న కొంత బాగుండేది. ఇక్కడ ఏంటంటే అసలు నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని తొలగించడం అనేది తీవ్రమైన ఆవేదన అవుతుందని బ్లెండ్లో వాగిపోయాడు. అలాగే జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, అలాగే చిన్న పట్టణాల నుంచి ప్రతిభని వెలికి తీయటం మీద ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అయితే భిన్నంగా ఉంది అని బాధితులు చెప్తున్నారు. చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నాను గొప్పగా చెప్పడమే కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాం అనేది ఇది ఏ రకమైన సంస్కృతి అని అడుగుతున్నారు. ఈ టెక్ వర్గాల్లో కూడా తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. ఈ వ్యవహారం మొత్తం మీద గూగుల్, గోల్డ్‌మ్యాన్ సాక్స్, హెచ్‌పి వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం అని, ప్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారని గోల్డ్‌మ్యాన్ సాక్స్లో పనిచేసే ఉద్యోగి వ్యాఖ్యానించారు. అంతర్గత రాజకీయాల క్రాస్ ఫైర్లో ఎప్పుడు కూడా అమాయకమైన ప్రెషర్లే బలవుతున్నారని చెప్తున్నారు. కంపెనీ స్పందన కోసం నిరీక్షణ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థ కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయి. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలని కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. సోషల్ మీడియాలో అయితే వస్తున్న పోస్టులన్నీ కూడా ఈ ఐటీ నిపుణుల్లో ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. ఇది ఒకవైపు వాదన. రెండో వైపు వాదన ఏంటంటే, ఇప్పుడున్న కంపెనీ తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఐటీ కంపెనీలు ముఖ్యంగా ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల ఇండియన్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక రకమైన సెట్ బ్యాక్ అవుతుంది. ఆంథ్రోపిక్ రావటం వల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్కి దారి దిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగులందరికీ కూడా డైరెక్షన్ ఏఐకి మారాలి అని వాళ్ళు రిపీటెడ్గా చెప్తున్నాము, అయినా కానీ వీళ్ళు మారట్లేదని కంపెనీ సైడ్ నుంచి కూడా వాదన వస్తుంది. సో ఇప్పుడు ట్రెండ్ బట్టి ముందుకెళ్ళాలి, కొత్త టూల్స్ని నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, అలాగే మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ నిపుణులు చెప్తున్నారు. అలాగే స్కిల్డ్ పీపుల్కి రిక్వైర్మెంట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. అయితే టాలెంట్ పూల్లో మనకి కావాల్సిన టాలెంటు, కంపెనీకి ఏ రకమైన టాలెంట్ కావాలో అలాంటి టాలెంట్ కావాల్సిన నైపుణ్యాలు పెంచుకోవాల్సిన బాధ్యత ఎంప్లాయీస్దే అని కంపెనీ సైడ్ నుంచి కూడా అంటున్నారు. ఏదేమైనా 300 మంది జాబ్లు కోల్పోవడం అనేది ఒక రకమైన పెద్ద షాకే. వాళ్ళందరికీ కూడా తొందరగా వేరే ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.